రోడ్పై రూల్ బ్రేక్ చేసినా రూపాయి తీయొద్దంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. చలాన్ మాత్రం రాసిస్తామంటున్నారు. మీ ఇష్టం వచ్చిన దగ్గర చలాన్ కట్టుకోండి అని చెప్తున్నారు. దీనికోసం కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. రాంగ్ రూట్ అయినా, సిగ్నల్ జంప్ అయినా, లైసెన్స్ లేకున్నా సరే ప్రయాణికులెవరూ రూపాయి తీయాల్సిన పనిలేదు. బండాపి డబ్బులు అడిగితే ట్రాఫిక్ పోలీసుకి రూపాయి కూడా ఇవ్వొద్దంటున్నారు పోలీసు అధికారులు. లంచాలు తీసుకుని పోలీసులు వదిలేస్తున్నారనే ఆరోపణలతో అలర్ట్ అయిన అధికారులు ఈ రూల్ తీసుకొచ్చారు. అంతేకాదు, జనానికి ఈజీగా సేవలందించేందుకు ఇది ఉపయోగపడుతుందంటున్నారు. బండాపటం, చలాన్ రాసివ్వటం అంతవరకే పోలీస్ డ్యూటీ. చెల్లించటం ఇక ప్రయాణికుడిష్టం. ఈ సేవ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, లేదంటే పోలీస్ దగ్గరుండే స్వైపింగ్ మెషిన్ తో కావచ్చు. ఏదో అలా చలాన్ కట్టొచ్చు. నాంపల్లిలోని ట్రాఫిక్ కాంప్లెక్స్ లో కూడా చలాన్ పే చేయొచ్చు. అంతేకాని ఇకపై పోలీసులకి డబ్బులు ఇవ్వొద్దంటున్నారు అధికారులు. దీనికి క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు పెట్టారు. మీరు గతంలో బహుశా రోడ్డు పక్కన ఎవరైనా కానీ కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్ అంటే ఎస్ఐ కానివ్వండి, ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఇంక వేరే ఆఫీసర్స్ రోడ్డు పక్కన ఉండి చలాన్లు రాయడం అనేది మీరు చూస్తూ ఉన్నారు గతంలో అంతా కూడా. ఇప్పుడు దానికి భిన్నంగా మా కమిషనర్ మహేందర్ రెడ్డి గారు, అట్లానే మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ జితేందర్ గారు, వీరి ఆలోచనల మేరకు మేము ఇప్పుడు క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ అని ఒక కొత్త పద్ధతిని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. సో క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్లో ఏంటి అనేది ఎలా జరుగుతుందంటే, ఎవరు కూడా ఇప్పుడు పక్కన చలాన్లు రాయడం అనేది ఫస్ట్ అసలు అది ప్రొహిబిటెడ్. ఇప్పుడు చలాన్లు ఎవరు కూడా రాయరు. మీరు పక్కన రోడ్డు పక్కన కూర్చొని ఎవరు కూడా బైక్ ఆపి వెళ్ళే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చలాన్ రాయడం అనేది ఆ ప్రాసెస్ అది పూర్తిగా బంద్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు చేసేది ఏంటంటే, సపోజ్ ఎవరన్నా ఒక ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే కనుక వాళ్ళని ఒక ఫోటోగ్రాఫ్ తీయటం ఏదో జరుగుతుంది. చేసి ఆ ఫోటోగ్రాఫ్ని దాన్ని అప్లోడ్ చేస్తారు. మాకు ఇక్కడ సెంట్రల్ సర్వర్కి ఇక్కడ నుంచి మేము ఒక నోటీస్ పంపించడం జరుగుతుంది అనమాట. ఈ చలాన్ నోటీస్ అంటారు అనమాట. సో దాన్ని ఆ నోటీసు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ వైలేటర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా అని చలాన్ కట్టకుండా తిరిగితే చుక్కలు చూపిస్తామంటున్నారు పోలీసులు. చలాన్ చెల్లించకుండా మూడోసారి దొరికితే ఇక అంతేనంటున్నారు. మొత్తం పే చేసే వరకు బండికి ఇచ్చేది లేదని చెప్తున్నారు. ఒకవేళ కట్టకపోతే ఏం జరుగుతుందంటే, మీకు త్వరలో కట్టని వాళ్ళకి నోటీసులు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఆ నోటీసులు వెళ్ళిన తర్వాత దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది, మీ మీద ఈ చలాన్లు పెండింగ్ ఉన్నాయి, మీరు 1 వీక్ టైం ఇస్తున్నామని చెప్పేసి. ఆ 1 వీక్ తర్వాత కూడా కట్టడం అనేది చేయలేదనుకోండి, చేయకపోతే ఆటోమేటిక్గా ఛార్జ్షీట్స్ ఫైల్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ సంబంధిత ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఛార్జ్షీట్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. పెట్టి కేసు ఛార్జ్షీట్ అంటాం. అది ఫైల్ చేయగానే కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళప్పుడు దాని మీద వాళ్ళు అక్కడ కేసుని ఏదైతే సమరీ ట్రయల్ కేసెస్ అంటాం దాని మీద వాళ్ళు వెంటనే శిక్షలు వేయటం, 5 రోజులు జైలు శిక్ష, 10 రోజులు జైలు శిక్ష, ఇట్లా రకరకాలుగా జైలు శిక్షలు పడ్డటువంటివి ఉన్నాయి, ఫైన్స్ వేసినవి ఉంటాయి. క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఈ రూల్ ప్రయాణికులకు పనికొస్తుందనేది పోలీసుల లెక్క. జనం కూడా సహకరించాలని కోరుతున్నారు అధికారులు.